హాయ్ స్టూడెంట్స్, ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను మీకు గ్రూప్ 17కి సంబంధించినటువంటి వెరీ షార్ట్ క్వశ్చన్స్, వాటి ఆన్సర్స్ ఏముంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్ స్టూడెంట్స్, ఈ లెసన్ లో గ్రూప్ 17 ఎలిమెంట్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే which halogen produce the oxygen and ozone on react with water. అంటే గ్రూప్ 17 లో ఉన్నటువంటి హాలోజన్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఆస్ట్రాటిన్ హాలోజన్ కాదు. సో ఈ 4 లో ఏది వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు ఆక్సిజన్ ని, ఓజోన్ ని లిబరేట్ చేస్తుంది అంటే ఫ్లోరిన్. F2 plus H2O gives rise హైడ్రోజన్ ఫ్లోరైడ్ అండ్ O2. ఇక్కడ మనకి ఆక్సిజన్ లిబరేట్ అవుతుంది అంటే 2 moles ఆఫ్ వాటర్ తో రియాక్ట్ అయింది. సో మనకు కావాల్సిన O2 వచ్చింది. నెక్స్ట్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 2s are 4 అంటే H, 2F2, 2 2s are 4. అండ్ ఫ్లోరిన్ అగైన్ రియాక్ట్ విత్ ఇంకొంచెం వాటర్ మాలిక్యూల్స్ పెంచుకుంటున్నాం, నంబర్ ఆఫ్ మోల్స్. F2 plus H2O gives rise HF plus O3. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ 3 అంటే 3 moles ఆఫ్ వాటర్. 3 2s are 6, 3F2, 6H. ఇది ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ ఫ్లోరిన్ అన్నమాట. ఓకే రైట్. యూజెస్ ఆఫ్ ClO2. డైఆక్సైడ్ కి యూజెస్ ఏముంటాయి? ఇక్కడ క్లోరిన్ డైఆక్సైడ్ ఎక్కడ వాడతాము అంటే బ్లీచింగ్ ఏజెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ద బ్లీచింగ్ ఏజెంట్. టెక్స్టైల్ ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు మనం క్లాత్ తయారు చేసే ఉంటుంది కదా, వాటి టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఫ్యాబ్రిక్స్, టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ అంటే ఇక్కడ ఏంటి, పేపర్ తయారీ దానిలో కానివ్వండి, లేదంటే బట్టలు తయారు చేసే వాటిలో కానివ్వండి, ఈ టెక్స్టైల్ అండ్ ఫ్యాబ్రిక్స్ వాటిల్లో ఆ బ్లీచింగ్ అంటే అక్కడ నీట్ గా క్లీన్ గా అవటం కోసం, వాటికి అక్కడ మంచి కలర్, వైట్ కలర్ అయితే వైట్ కలర్, ఆ క్లీనింగ్ రావటం కోసం ఏవైతే ఎక్సెస్ ఉంటాయో వాటిని రిమూవ్ చేయడానికి బ్లీచింగ్ ఏజెంట్ గా వాడతాం. అండ్ జెర్మిసైడ్ గా కూడా వాడతాం. అంటే ఎక్కడ అంటే డిస్ఇన్ఫెక్టెంట్ అంటాం. డిస్ఇన్ఫెక్టెంట్ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జర్మ్స్ ని చంపేయటం, వాటర్ లో ఉన్న జర్మ్స్ ని చంపేయటానికి జెర్మిసైడ్ గా కూడా వాడతాం. సో ఇవి యూజెస్ ఆఫ్ ద ClO2. నెక్స్ట్, వై హాలోజన్స్ ఆర్ కలర్డ్? హాలోజన్స్ కి కలర్ ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ మనకి వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళాలి. ఏదో ఒకటి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవి హాలోజన్స్ ఇక్కడ. సో వీటిల్లో ఏదో ఒక దానికి మనం వ్యాలెన్సీ, లేదంటే హాలోజన్స్ కి వ్యాలెన్సీ అంటే NS2 NP5 అంటాం. సో దీనికి ఇప్పుడు నేను ఇక్కడ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. S లో 2 ఉన్నాయి, P లో 5 ఉన్నాయి. 1 2 3 4 5. ఇది అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్. సో ఈ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ స్టెబిలిటీ లేదు. P లో 6 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, కానీ ఇక్కడ 5 ఉన్నాయి. అండ్ ఇట్ రిక్వైర్డ్ 1 electron టు అటైన్ ద స్టెబిలిటీ. వాటికి స్టెబిలిటీ కోసం ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. సో అందుకని ఏం చేస్తుంది, ఇట్ అబ్జార్బ్ ద రేడియేషన్స్ ఫ్రమ్ విజిబుల్ రీజియన్. అంటే విజిబుల్ రీజియన్ లో ఒక్కొక్క రేడియేషన్ ఒక్కొక్క కలర్ చెప్తున్నాం. సో అక్కడ ఉన్నటువంటి రేడియేషన్స్ అబ్జార్బ్ చేసుకుంటున్నాయి, GR అంటాం, విజిబుల్ రీజియన్ నుంచి. సో అందువలన అంటే ఇక్కడ రీజన్ ఏం చెప్పాలి అంటే ప్రెసెన్స్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఈ నీడ్స్ వ్యాలెన్సీ p ఆర్బిటాల్ అంతే. సో దానికి ఎగ్జాంపుల్ చెప్పమన్నారు అనుకోండి, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫ్లోరిన్ వచ్చేసి ఎల్లో కలర్ లో ఉంటుంది, Cl వచ్చేసి గ్రీనిష్ ఎల్లో కలర్ లో ఉంటుంది, Cl. బ్రోమిన్ రెడ్ కలర్, అయోడిన్ వైలెట్ కలర్. సో ఇవి ఎందుకు హాలోజన్స్ కలర్ చూపిస్తానంటే ఓన్లీ వన్ రీజన్, ప్రెసెన్స్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. రైట్. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ F ఈజ్ లెస్ దాన్ Cl. ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది F కి తక్కువ Cl కంటే. పీరియాడిక్ ప్రాపర్టీస్ లో చెప్పుకుంటాం. డౌన్ ద గ్రూప్ వచ్చేప్పటికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి ఎక్కువ ఉండాలి అని అంటారు. బట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ కంటే సెకండ్ ఎలిమెంట్ కి ఎక్కువ ఉంది. కంపేర్ చేస్తున్నాం F2 కంపేర్ టు ద Cl తో కంపేర్ చేస్తే F కి ఎందుకు తక్కువ అంటున్నాం? ఎందుకు అంటే ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లోరిన్, స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లోరిన్. అండ్ ఇంకా ఏంటి అంటే సైజ్ తక్కువ ఉందంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇది యాడింగ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఎలక్ట్రాన్ యాడ్ చేయడం కదా. సో వచ్చేటువంటి ఎలక్ట్రాన్ అపోజ్ చేస్తుంది, బయటికి నెట్టి వేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ
స్మాల్ సైజ్ ఉన్నప్పుడు న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మరి న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు అక్కడ అంటే కంజెస్టబుల్ నేచర్ ఆఫ్ ద p ఆర్బిటాల్. p ఆర్బిటాల్ అక్కడ ఆ ఉన్నటువంటి స్మాల్ సైజ్ వల్ల కంజెస్టెన్సీ వచ్చేసింది. అందువలన ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ మోర్, రిపల్స్ ద యాడింగ్ ఎలక్ట్రాన్, రిపల్స్ ద యాడింగ్ ఎలక్ట్రాన్, వచ్చేటువంటి ఎలక్ట్రాన్ ని యాడింగ్ ఎలక్ట్రాన్ ఆఫ్ 2p ఆఫ్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ లో ఉన్నటువంటి 2p ఆర్బిటాల్ యాడింగ్ ఎలక్ట్రాన్ ని అపోజ్ చేస్తుంది, రిపల్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. చెఫ్ ఈజ్ లిక్విడ్, హైడ్రోజన్ ఫ్లోరైడ్ లిక్విడ్ ఎందుకు, while HCl is gas. ఎందుకు అంటే presence of intermolecular hydrogen bonds, presence of intermolecular hydrogen bonds, కాబట్టి ఇది లిక్విడ్. మరి HCl ఎందుకు గ్యాస్ అండి అంటే absence of intermolecular hydrogen bonds. సో ఎక్కడ మీరు ఏ కాంపౌండ్ తీసుకున్నా ఇది లిక్విడ్ ఎందుకు, ఇది గ్యాస్ ఎందుకు అంటే లిక్విడ్ అంటున్నాము అంటే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి, గ్యాస్ అన్నాము అంటే అబ్సెన్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్. ఎందుకు ఫామ్ చేస్తుంది హైడ్రోజన్ బాండ్ అంటే ఇట్స్ హై ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఆఫ్ F2 ఈజ్ లెస్ దాన్ Cl2. వై అంటే బాండ్ ని క్లీవ్ చేసుకోవటం అంటే ఇలా FF బాండ్ కంటే Cl బాండ్ అనేది ఇది ఎక్కువ, ఇది ఎందుకు తక్కువ, ఒకే ఒక్క రీజన్, స్మాల్ సైజ్, బాండ్ లెంగ్త్ ఈజ్ స్మాల్. డ్యూ టు స్మాల్ సైజ్ లెస్ FF బాండ్ లెంగ్త్, లో FF బాండ్ లెంగ్త్, స్మాల్ సైజ్ ఆఫ్ ద అండ్ లెస్ బాండ్ లెంగ్త్. డ్యూ టు దీస్ టూ రీజన్స్ bond dissociation enthalpy of fluorine is low. So what are the reasons? Small size and low or less of the bond length. FF మధ్య ఉన్నటువంటి బాండ్ లెంగ్త్ తక్కువ, ఎందుకు తక్కువ అంటే స్మాల్ సైజ్. సో ఈ రెండు రీజన్స్ తో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది ఫ్లోరిన్ కి తక్కువ కంపేర్ టు ద క్లోరిన్. Aquaresia, the 3 parts of concentrated HCl, 1 part of the concentrated HNO3 అంటే nitric acid. ఈ మిక్సర్ ని మనం ఏమంటున్నాము అక్వారీసియా. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డిజాల్వింగ్ ఆఫ్ ద నోబుల్ మెటల్స్ లైక్ ప్లాటినం అండ్ ఆరన్ అంటే గోల్డ్. సో ఆ రెండింటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఈ ఏవైతే హాలోజెన్స్ ఉన్నాయో అవి ఇంటర్ హాలోజెన్ కాంపౌండ్స్ ను కూడా ఫామ్ చేస్తున్నాయి. సో ఇక్కడ దీన్ని మనం ఇంటర్ హాలోజెన్ కాంపౌండ్స్ అనేది 4 మార్క్స్ లో కూడా చెప్పుకుంటాం. ఒకవేళ 2 మార్క్స్ లో అడిగితే ఎలా రాస్తాం? వాట్ ఆర్ ద ఇంటర్ హాలోజెన్ కాంపౌండ్స్ అంటే అర్థం ఏంటి అంటే హాలోజెన్స్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్స్ ద బైనరీ కాంపౌండ్స్. అంటే ఒక హాలోజెన్ ఇంకొక హాలోజెన్ తో, జనరల్ గా మనం హాలోజెన్స్ అన్నప్పుడు ఎక్స్ తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ అంటే అర్థం ఏంటి అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఇవి ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా రియాక్ట్ అవుతున్నప్పుడు హయ్యర్ హాలోజెన్ రియాక్ట్ విత్ ద లోయర్ హాలోజెన్. అంటే సెంట్రల్ ఆటమ్ లో ఎప్పుడు మనకి హయ్యర్ హాలోజెన్ ఉంటుంది. అంటే ఇప్పుడు దానికి మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాము అంటే CLF, CLF, CLF3 లేదా CLF5, BRF5. అంటే ఇప్పుడు దీన్ని X అనుకున్నాం అనుకోండి, దీన్ని X1 అందాం, ఇది X అనుకోండి, ఇది X3 అందాం, లేదా ఏ అయినా అనుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు అర్థం ఏంటి? ఇంటర్ హాలోజెన్ కాంపౌండ్స్ అంటే హాలోజెన్స్ సౌండ్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్స్ ద బైనరీ. బైనరీ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే బై అంటే 2, ఇక్కడ 2 ఏంటి, మనం ఫామ్ చేస్తున్న కాంపౌండ్ లో 2 ఎలిమెంట్సే ఉంటున్నాయని చెప్పటం. చూడండి, మీరు ఇది కాదు చూడాల్సింది, క్లోరిన్ ఫ్లోరిన్, క్లోరిన్ ఫ్లోరిన్, లేదు BrF5, IF7. సో మీరు తీసుకున్న ఈ నంబర్ కాదు, 2 ఎలిమెంట్స్ ఫామ్ చేయటం. సో ఆ కాంపౌండ్ లో 2 ఎలిమెంట్స్ ఉంటున్నాయని చెప్పటాన్ని మనం బైనరీ కాంపౌండ్స్ అంటున్నాం. సో ఇంటర్ హాలోజెన్ కాంపౌండ్స్ అంటే హాలోజెన్స్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్స్ బైనరీ కాంపౌండ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ హాలోజెన్ కాంపౌండ్స్. దానికి మనం ఎగ్జాంపుల్ వీటిని రాసుకోవచ్చు. ఓకే, డెకాన్స్ ప్రాసెస్ అంటే ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ అన్ ఆక్సిడేషన్ విత్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ CuCl2 cupric chloride
టు ఫార్మ్స్ ద క్లోరిన్ గ్యాస్. అంటే HCl లెస్ O2 ఇది అట్మాస్ఫియర్ ఆఫ్ ఆక్సిజన్ తో CuCl2 టు ఫార్మ్స్ ద క్లోరిన్ అండ్ వాటర్. ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 పెడుతున్నా, 2 2s are 4, 4 HCl ఉన్నాయి కాబట్టి 2Cl2. సో డెకాన్స్ ప్రాసెస్ కూడా మనం BSc లో చదువుకోవచ్చు. ఎక్కడ నేర్చుకున్నా మనం లాంగ్ లో అడిగితే లాంగ్ లో రాస్తాం, షార్ట్ లో బిట్ అయితే షార్ట్ లో బిట్ రాస్తాం, BSc అయితే BSc లో రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ 4 మార్క్స్ లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ దానిలో ఉన్నటువంటి ఒక బిట్ తీసుకొచ్చి ఇక్కడ మనం 2 మార్క్స్ లో కూడా అడగచ్చు. అలాగే 4 మార్క్స్ లో ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ అనేటువంటిది ఒక 4 మార్క్స్ ఉంది, షార్ట్ ఆన్సర్. సో ఈ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ మొత్తం స్ట్రక్చర్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తే 4 మార్క్స్. ఒకవేళ అలా కాకుండా 2 మార్క్స్ లో వాట్ ఆర్ ద ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ అని అడగచ్చు. లేదు ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అంటే వాట్ ఆర్ ద ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్, జస్ట్ వాటి పేర్లు, ఫార్ములాస్. హైపోక్లోరస్ యాసిడ్ అంటే HOCl, క్లోరస్ యాసిడ్ మీరు O ఇటువైపు కూడా రాసుకోవచ్చు, HClO2, క్లోరిక్ యాసిడ్ HClO3, పర్క్లోరిక్ యాసిడ్ HClO4. ఇది 2 మార్క్స్ లో వాటి స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే 4 మార్క్స్ అవుతుంది, ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్. ఇంకొక క్వశ్చన్ ఏంటి ఇక్కడ అంటే వీటికి ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, రైట్ ద ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్ ఆఫ్ ద ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్. అంటే ఒక చిన్న ఒక సెంటెన్స్ రాయాలి మనం ఇక్కడ. ఇంక్రీజ్ ద ఆక్సిడేషన్ నంబర్, ఎసిడిక్ నేచర్, ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇంక్రీజ్ ద ఆక్సిడేషన్ నంబర్, ఎసిడిక్ స్ట్రెంగ్త్ అని రాసి ఆక్సిడేషన్ నంబర్ ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +3 ఉంది, ఇక్కడ +5 ఉంది, ఇక్కడ +7 ఉంది. అంటే గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. అంటే HOCl is less than, HClO2 is less than, HClO3 is less than, HClO4. ఇది ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్. లాస్ట్ కి వచ్చేప్పటికి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ కు సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ అడుగుతున్నాడు. అంటే మనం 4 మార్క్స్ అనుకోండి, XX1, XX3, XX5, XX7. నేను షార్ట్ ఆన్సర్స్ వీడియోస్ కూడా పెడుతున్నాను. వాటిలో మళ్ళీ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇక్కడ నేను ఒక అంటే సపరేట్ గా అడిగితే ఎలా అడుగుతారో కూడా చెప్తున్నాను. డెఫినేషన్ అనుకోండి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఒకవేళ రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ClF3 అన్నాడు అనుకోండి. సో ClF3 అన్నప్పుడు దీనికి మనం జస్ట్ స్ట్రక్చర్ వేయమంటున్నారు. అంటే ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక స్ట్రక్చర్ వేయాలి అంటే సెంట్రల్ ఆటమ్ కి వాలెన్సీ కాన్ఫిగరేషన్ క్లియర్ గా తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లోరిన్ తీసుకొని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3s2 3p5. ఇప్పుడు S సంబంధించినటువంటి ఆర్బిటాల్ డయాగ్రామ్, P కి సంబంధించినటువంటి ఆర్బిటాల్ డయాగ్రామ్ ఇది. సో ఇక్కడ 3s2 3p5 అన్నప్పుడు మీరు ఎలా చూసుకోవాలంటే స్ట్రక్చర్ వేసేటప్పుడు క్లోరిన్ సరౌండింగ్ లో ఎన్ని ఫ్లోరిన్స్ ఉన్నాయి, 3. అంటే 3 ఉన్నాయి కాబట్టి హియర్ ద క్లోరిన్ రిక్వైర్డ్ ద 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఫర్ బాండింగ్ విత్ ఫ్లోరిన్. క్లోరిన్ కి 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ కావాలి బాండింగ్ ఫ్లోరిన్ తో వెళ్ళటానికి, అంటే ఇక్కడ పార్టిసిపేట్ చేయటానికి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటే కదా ఉంది, దీని గ్రౌండ్ స్టేట్ అంటాను. అంటే ఫస్ట్ ఎక్సైటేషన్ కి వెళ్తే మనం ఫస్ట్ ఎక్సైటేషన్ అంటే ఈ పెయిర్ స్ప్లిట్ చేస్తాను. S లో పెయిర్ అలాగే ఉంది, P లో ఉన్నటువంటి ఒక పెయిర్, ఈ పెయిర్ స్ప్లిట్ అయ్యి ఎక్కడికి వస్తుంది, ఖాళీగా ఉన్నటువంటి D ఆర్బిటాల్ ఉంటే దానిలోకి, అంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన 3 వచ్చాయి. ఇప్పుడు దాని స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ Cl ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయి, 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి. 1 2 3 3 బాండ్ పెయిర్స్, 2 లోన్ పెయిర్స్ అంటే లైక్ దిస్. సో దీన్ని ఏమంటామంటే T షేప్ అంటారు. ఈ 3 ఎలక్ట్రాన్స్ కూడా సిగ్మా బాండ్స్ ఫామ్ చేసినాయి కాబట్టి హైబ్రిడైజేషన్ sp1 p2 p3d అంటే sp3d హైబ్రిడైజేషన్ ఉంది. 2 మార్క్సే కాబట్టి స్ట్రక్చర్ వేసేసి ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, T షేప్, sp3d, 3 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్ అని రాస్తే సరిపోతుంది. ఇవి గ్రూప్ 17 కి సంబంధించినటువంటి BSc.